వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 23, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆయుర్వేద జ్ఞాన్ నైపుణ్య ఇనిషియేటివ్ అగ్ని ఆయుర్వేద జ్ఞాన నైపుణ్య ఇనిషియేటివ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ సిసిరాస్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద రంగంలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల కోసం ఆయుర్వేద జ్ఞాన నైపుణ్య ఇనిషియేటివ్ అగ్ని ని ప్రారంభించింది. అగ్ని ఇనిషియేటివ్ అంటే ఏమిటి? అగ్ని ఆయుర్వేద అభ్యాసకులు వారి వినూత్న పద్ధతులు, వివిధ వ్యాధుల పరిస్థితులలో అనుభవాలను నివేదించడానికి ఒక వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అగ్ని లక్ష్యాలు ఆయుర్వేద అభ్యాసకులలో సాక్ష్యమాధారిత అభ్యాసాన్ని నివేదించే సంస్కృతిని ప్రోత్సహించడం, విద్య మరియు విద్యావేత్తల ప్రయోజనం కోసం ఒకే ఔషధం సూత్రీకరణ విధానాలతో కూడిన వివిధ వ్యాధి పరిస్థితుల కోసం నివేదించబడిన విజయవంతమైన చికిత్సా నియమాలను డాక్యుమెంట్ చేయడానికి. పరిశోధనా పద్ధతులు మరియు మంచి క్లినికల్ ప్రాక్టీసులలో శిక్షణ ద్వారా అప్లికేషన్లు మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా డేటాబేస్ను రూపొందించడంలో సహకారం కోసం ఆసక్తిగల ఆయుర్వేద అభ్యాసకులను గుర్తించడం, శాస్త్రీయ ధృవీకరణ మరియు సాక్ష్యమాధారిత మదింపు ద్వారా ప్రధాన స్రవంతి ఆచరణాత్మక పద్ధతుల కోసం పరిశోధనను చేపట్టడం. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ ఆయుర్వేద సెంట్రల్ కౌన్సిల్ ఫోర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ సిసిరాస్ అనేది ఆయుర్వేదంలో శాస్త్రీయ మార్గాలపై పరిశోధనను చేపట్టడం, సమన్వయం చేయడం, సూత్రీకరించడం, అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడం కోసం కట్టుబడి ఉన్న అపెక్స్ పరిశోధనా సంస్థ. ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ గొయి క్రింద ఉంది. కౌన్సిల్ యొక్క పరిశోధన కార్యకలాపాలలో ఔషధ మొక్కల పరిశోధన, మెడికోఎథ్నో బొటానికల్ సర్వే, ఫార్మకోగ్నసీ అండ్ టిష్యూ కల్చర్, డ్రగ్ స్టాండర్డైజేషన్, ఫార్మకోలాజికల్ రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్, లిటరరీ రీసెర్చ్, డాక్యుమెంటేషన్ మరియు ట్రైబల్ హెల్త్ కేర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 2, ఆసియాన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో ఇండియన్ మిషన్ టు ఏసిఎన్ ఇండోనేషియాలో నవంబర్ 22 నుండి నవంబర్ 26, 2023 వరకు ఏసిఎన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ 2023ని నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ యొక్క ప్రారంభ సెషన్ కోట కసబ్లాంకా మాల్లో జరిగింది. ఇండోనేషియాలోని దక్షిణ జకార్తాలోని ప్రముఖ షాపింగ్ గమ్యస్థానం. మిల్లెటాధారితలు, స్టార్టప్లు మరియు భారతీయ చెఫ్లు పాల్గొనే పండుగలో భాగంగా మిల్లెట్ సెంట్రిక్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతోంది. వివరాలు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ IYM వేడుకలతో సమలేఖనం చేయబడింది. ఈ పండుగ యొక్క లక్ష్యం ఏసియన్ సభ్యదేశాలలో అంటే బ్రూనె, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు వియత్నాం మిల్లెట్ మరియు మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల కోసం అవగాహన పెంచడం మరియు మార్కెట్ను సృష్టించడం. పండుగ సందర్భంగా వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ భారతదేశం నుండి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తుంది. భారతీయ మిల్లెట్ పర్యావరణ వ్యవస్థలో నిమగ్నమై ఉన్న విభిన్న నిపుణుల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులో చెఫ్లు, స్టార్టప్లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర అధికారులు మరియు మరిన్ని పరిశ్రమ నాయకులు ఉన్నారు. మినుములపై అవగాహన పెంచేందుకు 5 రోజుల పండుగ దోహదపడుతుంది. సెప్టెంబర్ 7, 2023న ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన 20వ ఆసియాన్ ఇండియా సమ్మిట్లో ఆమోదించబడిన సంక్షోభాలకు ప్రతిస్పందనగా ఆహార భద్రత మరియు పోషకాహారాన్ని బలోపేతం చేయడంపై ఆసియాన్ భారత్ జాయింట్ లీడర్స్ స్టేట్మెంట్ అమలు దిశగా కూడా ఇది ఒక అడుగు. క్వశ్చన్ నెంబర్ 3,
ఓస్ట్రాహింద్ ఆస్ట్రహింద్ గురించి వివరాలు తెలపండి. సందర్భం భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ AUSTRHAND 23 రెండవ ఎడిషన్ ఆస్ట్రేలియాలోని పెత్లో నవంబర్ 22 నుండి డిసెంబర్ 6, 2023 వరకు జరుగుతుంది. ఆస్ట్రాహింద్ వ్యాయామం ఓస్ట్రాహింద్ 2022లో స్థాపించబడింది మరియు మొదటి ఎడిషన్ రాజస్థాన్లోని మహాజన్లో నిర్వహించబడింది. ఇది భారతదేశం మరియు ఆస్ట్రేలియాలో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే వార్షిక శిక్షణా కార్యక్రమంగా ప్రణాళిక చేయబడింది. రెండు పక్షాల మధ్య సహకార భాగస్వామ్యాలను ప్రోత్సహించడం మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. ఈ వ్యాయామం శాంతి పరిరక్షక కార్యకలాపాలపై ఐక్యరాజ్యసమితి యొక్క 7 అధ్యాయం క్రింద అర్బన్ మరియు సెమీ అర్బన్ భూభాగంలో బహుళ డొమైన్ కార్యకలాపాలను చేపట్టేటప్పుడు ఇంటరాపరేబిలిటీని ప్రోత్సహిస్తుంది. ఉమ్మడి వ్యాయామం ఆలోచనల మార్పిడిని ప్రోత్సహిస్తుంది మరియు వ్యూహాత్మక కార్యకలాపాలను నిర్వహించడానికి వ్యూహాలు, పద్ధతులు మరియు విధానాలను సంయుక్తంగా రిహార్సల్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. కర్మయోగి ప్రారంభం గురించి వివరాలు తెలపండి. సందర్భం IGUT కర్మయోగి ప్లాట్ఫారంలో కర్మయోగి ప్రారంభం యొక్క 1వ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్మయోగి ప్రారంభం ఇది రోజ్గార్ మేళాల ద్వారా రిక్రూట్ చేయబడిన కొత్త ప్రభుత్వ నియామకాల కోసం IGUT కర్మయోగి ప్లాట్ఫారంలో ఆన్లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రాం. కర్మయోగి ప్రారంభం కార్యక్రమంలో రోజ్గార్ మేళా నియామకం పొందిన వారందరూ ప్రభుత్వ విధానాలకు అలవాటు పడేందుకు మరియు వారి కొత్త పాత్రల్లోకి సజావుగా మారడానికి సహాయపడేందుకు క్యూరేటెడ్ 8 కోర్సుల సెట్ను కలిగి ఉంది. 1. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి. 2. కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ. 3. ప్రేరణను అర్థం చేసుకోవడం. 4. స్వీయ నాయకత్వం. 5. ఒత్తిడి నిర్వహణ. 6. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. 7. బిగినర్స్ కోసం MS వర్డ్ మరియు 8. బిగినర్స్ కోసం MS ఎక్సెల్. క్వశ్చన్ నెంబర్ 5. సర్వే ఆఫ్ ఇండియా SOI నగరాలు, పట్టణాల 3D మ్యాప్లను రూపొందించడానికి ప్రైవేట్ సంస్థతో ఒప్పందం గురించి వివరాలు తెలపండి. అపూర్వమైన చర్యలో దేశం యొక్క జాతీయ సర్వేయింగ్ మరియు మ్యాపింగ్ అథారిటీ అయిన సర్వే ఆఫ్ ఇండియా SOI భారతదేశ మ్యాపింగ్ కంటెంట్లో విప్లవాత్మక మార్పులు చేయడానికి ముంబైకి చెందిన ప్రైవేట్ సంస్థ జెనెసిస్ ఇంటర్నేషనల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జెనెసిస్ యొక్క ఆల్ ఇండియా నావిగేబుల్ మ్యాప్లు, సెన్సార్ల జెనెసిస్ కాన్స్టెలేషన్ మరియు SOI ఇటీవల ప్రారంభించిన కోర్స్ నెట్వర్క్లను ఉపయోగించడం ద్వారా భారతదేశంలోని వివిధ ప్రధాన నగరాలు మరియు పట్టణాల యొక్క డిజిటల్ కవలలు త్రిమితీయ మ్యాప్లను రూపొందించడం ఈ సహకారం లక్ష్యం. డేటా యొక్క సమయం, అధిక ఖచ్చితత్వ స్థానం, హై రిజల్యూషన్ ఇమేజింగ్తో పట్టణ ప్రణాళికను పునరుద్ధరించడం. ఈ భాగస్వామ్యం ఇండియా మ్యాప్ స్టాక్ చొరవను పరిచయం చేయడానికి మరియు SOI యొక్క సాంకేతిక అవస్థాపనతో జెనెసిస్ నైపుణ్యాన్ని ఏకీకృతం చేయడానికి సిద్ధంగా ఉంది. హై ప్రెసిషన్ 3D డేటా, డిజిటల్ టెర్రైన్ మోడల్స్ DTM, డిజిటల్ సర్ఫేస్ మోడల్స్ DSEM మరియు ఆర్థోఇమేజరీతో సహా గతంలో అందుబాటులో లేని డేటా లేయర్లను ఈ సహకారం అందిస్తుంది. జెనెసిస్ దాని వైమానిక మరియు గ్రౌండ్ మ్యాపింగ్ పద్ధతులకు ప్రసిద్ధి చెందింది మరియు ఈ నైపుణ్యాలను SOI యొక్క కోర్స్ నెట్వర్క్తో కలపడం వలన చాలా ఖచ్చితమైన జియోస్పేషియల్ డేటా లభిస్తుంది. అధునాతన మ్యాపింగ్ టెక్నాలజీలను ఉపయోగించి పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధిని మెరుగుపరచడం ఈ సహకారం లక్ష్యం. జెనెసిస్ ఇప్పటికే అయోధ్య మరియు ముంబై, కొచ్చి, కాన్పూర్లోని ధారవి స్లమ్ క్లస్టర్ మరియు ఇతర అప్లికేషన్ల కోసం డిజిటల్ కవలలను సృష్టించింది. క్వశ్చన్ నెంబర్ 6. ప్రత్యేక హోదా తీర్మానానికి బీహార్ కేబినెట్ ఆమోదం గురించి వివరాలు తెలపండి. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆ రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం అనంతరం సామాజిక మాధ్యమం వేదికగా నీతీష్ పోస్టు చేశారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. 94 లక్షల నిరుపేద కుటుంబాలకు 2 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తాం.
గుడిసెల్లో నివసించే 39 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. అందుకోసం 1,20,000 రూపాయలు చొప్పున ఇస్తాం. స్థలం లేని కుటుంబాల కోసం తొలుత రూ. 60,000 ఇవ్వాలననుకున్నాం. దానిని ఇప్పుడు ₹1,00,000 పెంచాలని నిర్ణయించాం. దీనివల్ల 63,850 మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకాల అమలుకు సుమారు 2.50 లక్షల కోట్లు రూపాయలు అవుతుందని అంచనా. వీటిని 5 ఏళ్లలోపు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రత్యేక హోదా ఇస్తే వీటిని పూర్తి చేయడానికి తక్కువ సమయం పడుతుంది. బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి కోరుతున్నాం. బిహార్ ప్రజల అవసరాల దృష్ట్యా మా డిమాండ్కు ఆమోదం తెలపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని నితీశ్ కుమార్ వివరించారు. క్వశ్చన్ నెంబర్ 7 హమాస్ ఇజ్రాయెల్ తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకారం గురించి వివరాలు తెలపండి. ప్రపంచ దేశాల విన్నపాలు ఫలితమిచ్చాయి. తీవ్ర ప్రతీకారేచ్ఛతో గాజాపై 6 వారాలుగా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగొచ్చింది. అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఇజ్రాయెల్ 4 రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తుంది. బదులుగా హమాస్ తన చెరలో ఉన్న 240 మందిపై చిలుకు బందీల్లో 50 మందిని విడిచిపెడుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. బందీలందరినీ విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు సమాచారం. హమాస్ చెర నుంచి బయటపడేవారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉంటారని చెబుతున్నారు. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచిపెట్టనుందని ఖతర్ వెల్లడించింది. ఈజిప్టు, అమెరికాతో పాటు ఖతర్ కూడా ఇరు వర్గాల చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. ఏం జరగనుంది? ఇజ్రాయెల్, హమాస్ 4 రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తాయి. ముందు తమ వద్ద ఉన్న బందీల్లోంచి 50 మంది మహిళలు, చిన్నారులను రోజుకు 12 మంది చొప్పున హమాస్ విడుదల చేస్తుంది. అనంతరం ఇజ్రాయెల్ కూడా తన జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని ఖతర్ ప్రకటించింది. బహుశా గురువారమే బందీల విడుదల ప్రక్రియ మొదలవ్వొచ్చని వైట్ హౌస్ అభిప్రాయపడింది. ఈ 4 రోజుల్లో గాజాకు అదనపు మానవీయ సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా గురించి వివరాలు తెలపండి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 81,64,00,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించడానికి అండగా నిలుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో, పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫాలకు అర్హతలు నిర్ణయించారు. వధూవరులిద్దరూ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఇప్పటివరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 348.84 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసింది. 1. వివాహం చేసుకున్న ఎస్సీలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం రూపాయలు
1,02,000 కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు ప్రభుత్వం 1,20,000 రూపాయలు సాయం చేస్తోంది. 3 వివాహం చేసుకున్న ఎస్టీలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం రూపాయలు 1,04,000 కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం 1,20,000 రూపాయలు సాయం అందిస్తోంది. 5 వివాహం చేసుకున్న బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం 50,000 రూపాయలు. 6 కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం 75,000 రూపాయలు. 7 మైనార్టీలు, దూదేకులు, నూర్ భాషలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం రూపాయలు 1,08,000 భవన ఇతర నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం 40,000 రూపాయలు. 9 విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం 1,50,000 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 9 జగనన్న గోరుముద్దకు జాతీయ పురస్కారం గురించి వివరాలు తెలపండి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు జగనన్న గోరుముద్ద పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కౌమార దశ విద్యార్థుల్లో రక్తహీనత నివారణ కోసం చేస్తున్న విశేష సేవలకు జాతీయ స్థాయి ప్రథమ బహుమతిని ఏపీకి అందజేసింది. అవార్డును స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ చేతుల మీదుగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ పి. హేమారాణి, ఆరోగ్య శాఖ నోడల్ అధికారి దేవి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోడల్ ఆఫీసర్ ఎస్. శ్రీదేవి అందుకున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు రాగి జావ, కోడిగుడ్డు, చిక్కీ వంటి పోషకాహారం అందించి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యంగా ఉందని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది. దేశంలో ఇదో అద్భుతమైన కార్యక్రమంగా ప్రకటించింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్లు పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ, వేరుశనగ బార్ పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని కేంద్ర అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం లోపం తగ్గడంతో పాటు రక్తహీనత సైతం చాలా వరకు నివారించారని కితాబిచ్చింది. క్వశ్చన్ నెంబర్ 10 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు 28 నెలల్లో రాష్ట్రంలో 108 యూనిట్ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా ఎన్ని కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డిపిఐటి విడుదల చేసిన ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైన్యూర్ మెమోరాండం ఇంప్లిమెంటేషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్సర్ 61,127 కోట్ల. ఏపీ భారీగా పెట్టుబడులను ఆకర్షించినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐటి తాజా గణాంకాలు వెల్లడించాయి. 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు 28 నెలల్లో రాష్ట్రంలో 108 యూనిట్ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూపాయలు 61,127 కోట్ల డిపిఐటి విడుదల చేసిన ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైన్యూర్ మెమోరాండం ఇంప్లిమెంటేషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2022లో కొత్తగా 46 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా 45,217 కోట్ల రూపాయలు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 15 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 5,560 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో కుదిరిన రూపాయలు 13.11 లక్షల కోట్ల ఒప్పందాలను వేగంగా వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ సాక్షికి వివరించారు.
జిఎస్ ఒప్పందాల్లో రూపాయలు 1,95,362 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 111 యూనిట్లు 6 నెలల్లోనే అమలులోకి వచ్చాయని డిపిఐటి విడుదల చేసే తదుపరి గణాంకాల్లో ఇవి ప్రతిబింబిస్తాయని అధికారులు తెలిపారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.